అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధాం మాధవ్, కాపు సంక్షేమ సేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడినండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అవినీతి నీరో చక్రవర్తి ఎన్ని ప్యాలెస్లు నిర్మిస్తే ఎవరికీ తెలియకుండా ఒక ఋషికొండను మాత్రమే ఫోకస్ చేయించుకొని ఇవన్నీ కూడా ఇంత బ్రహ్మాండ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కట్టుకొని ఇన్ని కట్టుకున్నప్పుడు ఒక అమరావతి కట్టడం తెలియదంటయ్యా. ఇన్ని కట్టుకున్నప్పుడు ప్రజలకి మంచి డెవలప్మెంట్ ఇవ్వడం తెలియదంటయ్యా. ఇన్ని కట్టుకున్నప్పుడు పబ్లిక్కి వాళ్ళ ఏం అవసరాలు ఉన్నాయి అవి తీర్చడం తెలియదాయా. ఏమయ్యా జగన, నువ్వు మాత్రం ఎక్కడికి పోయినా కూడా ఒక ప్యాలెస్ లాంటి బిల్డింగ్లో ఉండాలా, పబ్లిక్కి ఇన్ని అవస్థలు ఉండాలా. నీలాంటి వాడిని ఎన్నుకున్న దానికి ఆంధ్ర రాష్ట్రం ప్రతిరోజు కన్నీరు పెట్టింది. ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. వీళ్ళిద్దరి కలయిక మీ గొంతులో వెలకాయ పడ్డట్టయింది. ఈరోజు మీరు చేసిన దాష్టికాలన్నీ బయటపడుతున్నాయి. లోకేష్ గారు ఏదో రెడ్ బుక్ ఏదో చేస్తా అన్నారు కాబట్టి ఒకటొకటి చేస్తున్నట్టున్నారు. మీరు అడిగితే బూతులు, లేదా పర్సనల్ అటాక్స్, లేదా డిబేట్లలో కూర్చొని పర్సనల్ అబ్యూజింగ్లు ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ లెక్కలు తేలుస్తారు. ఆ లెక్కలన్నీ కూడా తేల్చే రోజు దగ్గరలో ఉంది. మీ అవినీతి ప్యాలెస్లు అన్నీ కూడా మీరు ఎంత దోచారు, 43 ఎకరాలు దాదాపు 1000 కోట్లు పెట్టి మీరు ఆ ధనాన్ని, ప్రజాధనాన్ని దోచారంటే మీ వెనక ఎంత భాగోతం లేకపోతే చేస్తారు, మీ వెనక ఎంత బలం లేకపోతే చేస్తారు. అన్నీ వస్తాయి, A to Z వస్తాయి. మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం మర్చిపోయే రోజు వస్తుంది. మా కొద్ది వైసీపీ, ఈ పార్టీ అనేది ఆంధ్రాలో ఉండకూడదు అని ఆ రోజు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే బై బై వైసీపీ నినాదాన్ని తీసుకొని ఈరోజు ప్రజలందరూ మీ దాష్టికాలు చూసి హలో ఏపీ బాయ్ బాయ్ కంప్లీట్ వైసీపీ అనే నినాదంతో ముందుకు పోతుంది. మీరు మాకు వద్దండి. ఇప్పుడు ఏవైతే ఈ బిల్డింగ్లన్నీ ఇవన్నీ కూడా ఫర్దర్ ఫ్యూచర్లో డెమాలిష్ చేయకుండా కలెక్టర్ ఆఫీసులుగా కానీ, ఎంఆర్ఓ ఆఫీసులుగా కానీ, తుఫాను షెల్టర్ కింద కానీ, లేదు పేదవాళ్ళకి ఏదైనా హాస్పిటల్స్ కానీ, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించి ఆ జిల్లాల్లో ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అక్కడ అప్పచెప్పి అవి ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కాపు బలిజ సంక్షేమ సేన నుంచి మా డిమాండ్ అండి. ఇది ఖచ్చితంగా మీరు ప్రజల కోసం చేస్తారనే నమ్మకం అయితే మాకుందండి. జగన్ గారు మీరు చేసిన ప్రతి అవినీతి లెక్కకి మా బాసు చిట్టా రాస్తున్నారు. ఆయనకి తిక్కుంది అంటారు కదా, తిక్కేందో చూస్తారండి. మీ లెక్కలన్నీ తేలుస్తాడు. తొందరలోనే మీరు దేశాన్ని వదిలిపోయే రోజు ఉంటుందండి. ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే ఈ పేటిఎంస్ ఉన్నారో వీళ్ళందరూ గతి ఏందనేది అర్థం కావట్లేదు. ఇప్పటికే అధోగతి అయిపోయింది. ఇప్పుడు మిగతాది కూడా ఫుల్ వాష్డ్ అవుట్ అవుతుంది. జస్ట్ సీ అండ్ ఎంజాయ్ అండి. కాకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఏడిపించారు. మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పవలసిందే. జై హింద్, జై జనసేన.